సో కూటమి టికెట్ల అంశం ఇంకా ముగిన అధ్యాంశంలాగే ఉంది. ఆశాబాహులు కానివ్వండి, వాళ్ళ ఫాలోవర్స్ కూడా మా నాయకుడికి సీట్ రావాలంటూ కూడా ఎక్కడికక్కడ కూటమి అభ్యర్థులందరూ నిరసన తెలిపే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకులు విశాఖపట్నానికి బీజేపీ కేటాయించాలంటూ కూడా చెప్తా ఉన్నారు. ఆ డీటెయిల్స్ మరింత చెప్తాం. సార్, ఏంటి మీ ప్రధాన డిమాండ్ ఏంటి? ఆల్రెడీ కూటమిలో నిర్ణయం తీసుకున్నారు, భరత్ గారికి ఇచ్చారు, మళ్ళీ మీరు కొత్తగా బీజేపీకి ఇవ్వాలంటున్నారు. ఏంటి దీని వెనకాల ఏమనుకోవాలి మనం? అంటే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు మా మిత్రపక్షమైన టీడీపీ వాళ్ళు మాకు ఆల్రెడీ కేటాయించిన సీట్లు వాళ్ళు అడుగుతున్నారు. అందులో భాగంగా మేము కూడా ఫ్రెండ్లీగానే అడుగుతున్నామండి. ఎందుకంటే గతంలో విశాఖపట్నం జిల్లాలో మేయర్ గెలిచింది బీజేపీ, ఎంపీ గెలిచింది, ఎమ్మెల్యేలు గెలుచుకున్నాం. ఇక్కడ మా బీజేపీ సింబల్కి అవకాశం కల్పిస్తే ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో ఎన్డీఏ కూటమి గెలిచే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా గౌరవ ఎంపీ శ్రీ జీవీఎల్ నరసింహారావు గారు గత 3 ఏళ్లుగా ఇక్కడే కుటుంబ సమేతంగా ఉంటూ ఇల్లు తీసుకొని సొంత ఇల్లు కొనుక్కొని ప్రజల మధ్యన ప్రజా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తూ అవసరమైతే రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారుల దృష్టికి, కేంద్రంలో ఉన్న పెద్దల దృష్టికి తీసుకువెళ్ళి భారతీయ జనతా పార్టీని ఎదిగే విధంగా చేస్తున్నారు. ఇలాంటి సమయంలో అటువంటి కష్టపడిన వ్యక్తికి సీటు లేకపోతే మరి సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటండి? ఇంకా పార్టీ ఎదిగే అవకాశాలు ఉండవు. అదే ఉమ్మడిగా ఉన్నటువంటి ఏదైతే ఎన్డీఏ కూటమిలో మీరు అన్నట్లుగా ఆల్రెడీ సీట్లు కేటాయించారు, మేము కూడా వెళ్ళడం జరిగింది. వాళ్ళు ప్రచారంకి రమ్మంటే మేము కూడా పాల్గొంటున్నాం. ఎందుకంటే పొత్తు ధర్మం మేము పాటిస్తున్నాం. ఈరోజు కూడా జమ్మలమడుగులో ఏదైతే మా ఎమ్మెల్యే సీట్ ఉందో అది బీజేపీని వదులుకోమన్నారు, అది వదులుకొని కడప ఎంపీ సీట్ ఇస్తున్నారు. అలా అడ్జస్ట్మెంట్స్ మాలో మేము అడ్జస్ట్మెంట్ చేసుకుంటున్నాం. కూడా మాకు అవకాశం కల్పించాలని, మీ బీజేపీని విశాఖపట్నం జిల్లాలో బ్రతికించాలని కోరుకుంటున్నాం. ఆల్రెడీ మీ అధినాయకత్వం ఓకే చేసింది, ఓబే చేస్తున్నారు సీట్ని. మళ్ళీ అడగడం అనేది, దట్టు జీవీఎల్ గారికి అడగడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది టీడీపీ వాళ్ళు ప్రశ్నిస్తే వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు? అంటే అసలైన బీజేపీ నాయకుడు 35 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న ఒక జాతీయ స్థాయి నాయకుడు. ఆయన కేంద్ర పార్టీలో అధికార ప్రతినిధిగా చేశారు. నేషనల్ ఇంటర్నేషనల్ మీడియాలో కూడా మాట్లాడిన గొప్ప వ్యక్తి. నేరుగా ప్రధానమంత్రి మోదీ గారు, అమిత్ షా గారు, మా జాతీయ అధ్యక్షుడు శ్రీ జేపీ నడ్డా గారితో మాట్లాడే వ్యక్తికే బీజేపీ సీట్ ఇవ్వకపోతే మీలాంటి వాళ్ళకి ఏ సీట్ వస్తుందని చెప్పి అందరూ హేళన చేస్తున్నారండి. ఆ టార్చర్ తట్టుకోలేకపోతున్నాం. అందుకే దయచేసి ఇప్పటికైనా సరే మా అధిష్టానం మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మా వినతిపత్రం మా జిల్లా అధ్యక్షుడు శ్రీ రవీంద్ర మేడపాటి గారి ద్వారా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీమతి దగ్గుబాటి పురంధరేశ్వరి గారికి, శ్రీ జేపీ నడ్డా గారు మా జాతీయ అధ్యక్షుల గారికి మా యొక్క రిక్వెస్ట్ లెటర్ పెట్టుకున్నాం. దాన్ని కన్సిడర్ చేయాలనుకుంటున్నాం. ఖచ్చితంగా మా యొక్క ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అంటే టికెట్ ఆశించడంలో తప్పులేదు, కానీ దీని వెనకాతలంతా జీవీఎల్గా నడిపిస్తున్నారు అనేది ఒక వైసీపీ ఆరోపణ. ఒప్పుకుంటారు అది? లేదండి, అలా ఉండుంటే సీటు రాని రోజే మేము రోడ్డు మీదకి రావాలి. యాక్చువల్గా అందరూ అలా ఎక్స్పెక్ట్ చేశారు. అయ్యో జీవీఎల్ గారు అంత కష్టపడ్డారు, సీట్ రాలేదని. మీరు నమ్మరండి, వైసీపీ వాళ్ళు కూడా నాకు చాలామంది అదేంటి జీవీఎల్ గారు లాంటి వాళ్ళకే మీ పార్టీ టికెట్ ఇవ్వలేదు అని హేళన చేస్తున్నారండి. వైసీపీ వాళ్ళు అయితే నవ్వుకుంటున్నారండి. అలాంటి వాళ్ళకి, పెద్దవాళ్ళకే సీట్ లేదు అంటే డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తారా? ఆయన దగ్గర 100 కోట్లు 200 కోట్లు లేవని సీట్ ఇవ్వలేదని అంటున్నారండి వాళ్ళు. దానికి సమాధానం మేము చెప్పలేని పరిస్థితి అండి. చెప్పండి అమ్మా, జీవీఎల్ గారికి సీట్ ఇవ్వాలంటారా, లేకపోతే ఒక అవకాశం ఉంది కాబట్టి అడిగే ప్రయత్నం చేస్తున్నారా? అంటే ఏం చెప్తారు? పొత్తు లేకపోయినా ఆయన విశాఖపట్నం జీవీఎల్ గారు ఎంపీగా గెలుస్తారండి. అటువంటి తరుణంలో ఇప్పుడు మాకు చిన్న అవకాశం దొరికింది. ఇప్పుడే చెప్పారు జమ్మలమడుగు దీని గురించి. అలాంటి అవకాశం ఏమైనా రావచ్చేమో, అందుకని మేము భగవంతుడు కూడా కోరుకుంటున్నాము. కష్టపడిన వ్యక్తి ఆయన అనుకున్న రాత్రి పగలు అహోరాత్రులు భోజనాలు మానేసి విశాఖపట్నానికి అభివృద్ధి చేశారండి. మరి అటువంటి వ్యక్తికి ఇవ్వాలని అంటే విశాఖపట్నం డెవలప్మెంట్ అవుతుంది అని ఏపీసీడీలు రానోళ్ళు, రాజకీయ అనుభవం లేని వాళ్ళకి ఇస్తే ఏమవుతుంది విశాఖపట్నం చెప్పండి. అందుకని జీవీఎల్కి ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అవకాశం ఉంటే. మొన్నే భరత్ గారు వచ్చారు, మీ సహాయం కోరారు. మరి ఇలాంటి మీరు మరీ జీవీఎల్ గారికి అడిగితే పొత్తు ధర్మం పాటించే వాళ్ళు అవుతారు కదమ్మా, అది ఎందుకు ఆలోచించట్లేదు మీరు? పొత్తు ధర్మానికి మీరు చెప్పింది కరెక్టే, కానీ మేము అనుకుంటున్నాం ఏంటంటే ఇప్పుడు అక్కడ అవకాశం వచ్చింది కాబట్టి ఇది కూడా ఏమైనా అవకాశం వస్తుందేమో, ఆయనకి ఒకవేళ రావచ్చేమో. మార్పులు అనేది ఇంకా పూర్తిగా బీఫామ్స్ ఎవరికి ఇచ్చలేదు కదండి, ఏమైనా మార్పులు రావచ్చేమో అనే ఉద్దేశం మీద మేమందరం ఉన్నాయి. ఆయనకి టికెట్ ఇవ్వాలని మేమందరం బాధపడుతున్నామండి. అంటే కార్యకర్తలు బాగా, పబ్లిక్ కూడా ఆయనకి హృదయాల్లో చొచ్చుకుపోయిన వ్యక్తి అండి. మంచి విజ్ఞానవంతుడు, విద్యావంతుడు, మంచి నేషనల్లో ఆయన ముద్దు బిడ్డ అండి. అటువంటి వ్యక్తికి ఇవ్వలేదని బాధ అనిపిస్తుందండి. అది ఏంటి ప్రధాన డిమాండ్ ఏంటి? అంటే టీడీ పొత్తులో ఉన్నారు ఆల్రెడీ మీరు, అయినా బీజేపీ
టికెట్ ఇవ్వడం అడగడం అనేది అంటే మీ మధ్య పొత్తు బంధం తెగింది అనుకోవచ్చా, లేకపోతే పొత్తులో విభేదాలు వచ్చాయి అనుకోవచ్చా? పొత్తులో విభేదాలు రాలే, పొత్తులో బంధం తేలే. భారతీయ జనతా పార్టీ ఏదైతే కమిట్మెంట్ ఉందో, ఎన్డీఏ కూటమి ఏదైతే మన నరేంద్ర మోడీ గారు ఇచ్చారో బీజేపీ స్టాండ్ తోటే ఉన్నాం. కాకపోతే మా యొక్క చిన్న ఆశ ఏదైతే ఉందో, మన కడపలో ఆదినారాయణ రెడ్డి గారిది జమ్మలమడుగులు విషయంలో ఏదో మార్పులు చేర్పులు చేస్తున్నాం అన్నారు. అలానే నరసాపురం కూడా ఎక్కడో చిన్న చిన్న చేస్తున్నాం. అలా ఏమైనా నిజంగా అవుతున్నట్టయితే విశాఖపట్నం కూడా మార్చి స్టేట్లో ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీకి వెన్నుముక అయినది ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం. అలాంటి వెన్నుముక్కనే ఈరోజు ఇరిచేశారు కదా. ఏమైనా అవకాశం ఉంటే ఈరోజు మాకు కూడా ఈ పొత్తులో ధర్మంగా మాకు కూడా ఏమైనా అవకాశం ఇస్తే బాగుంటుంది కదా ఈ మార్పులు చేర్పుల్లో అనేది యొక్క మా చిన్న ఆశ. అంటే ముఖ్యంగా ఒక ప్రధానంగా మీ అధినాయకులు చర్చించారు, ఒక నిర్ణయం తీసుకున్నాడు, భరత్కి ఇచ్చారు. భరత్ మనం మీ పార్టీ ఆఫీస్ కూడా వచ్చారు, మీ మద్దతు కూడా కోరారు. ఇప్పుడు మీరు మళ్ళీ టికెట్ అడగడం జీవీఎల్ గారికి ఎంతవరకు కరెక్ట్ అండి, ఏం చెప్తారు? మేము జీవీఎల్ గారికి టికెట్ ఇవ్వాలి అని మేము అడగట్లే. మా డిమాండ్ ఏంటంటే, ఎలానో మాలో లేని చిరు ఆశలు ఎక్కడో కనిపిస్తున్నాయి. నిజంగా అక్కడక్కడ మార్పులు చేర్పులు జరిగినట్టయితే అదేవిధంగా జీవీఎల్ గారనే కాదు బీజేపీకి విశాఖపట్నంకి టికెట్ ఇవ్వాలని చెప్పి మా యొక్క డిమాండ్. కాకపోతే జీవీఎల్ గారికి ఇవ్వాలనేది దేనికంటామంటే, గత కొన్ని సంవత్సరాలుగా విశాఖపట్నంలో విస్తృత స్థాయిగా ఆయన మొత్తం తిరిగి ఎక్కడికక్కడ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని కమ్యూనిటీలతో మీటింగ్లు పెట్టి అందరితో కూడా ప్రజల్లోకి మమేకం అయ్యారు. కాబట్టి ఆయనకి ఇష్టం మా భారతీయ జనతా పార్టీ యువ నాయకులు కానీ, ఈ మహిళా నాయకురాలు కానీ, ఇంకా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాలాంటి వాళ్ళంతా కూడా ఇంకా ఉత్తేజంగా పనిచేస్తామని నా యొక్క ఆశ. ముఖ్యంగా జీవీఎల్ గారు కొన్ని మాటలు సందర్భాల్లో మాట్లాడారని, టికెట్ రానందుకు అసంతృప్తిగా ఉన్నారు, టీడీపీ ఎలా గెలుస్తుందో చూస్తానని శపథం చేశారనేది ఒక ఇంటర్నల్ సమాచారం. అది వాస్తవా? ఆయన నిజంగా కోపంగా ఉన్నారా, లేకపోతే టికెట్ లేదని కోపంగా ఉన్నారని అనుకోవచ్చా ఆయన్ని? అలాంటిది అయితే ఏమీ లేదు. ఎక్కడో ఎవరో రాంగ్గా అన్నారేమో అని నిజంగా జీవీఎల్ గారే అలాగా అన్నారేంది, ఏమో ప్రూఫ్ పెడితే చెప్పండి. అలాంటిది ఏం లేదు. మేము మాట్లాడుకున్న దీంట్లో కూడా కేంద్ర అధినాయకత్వం ఏదైతే వహించిందో మనం కూడా అదే ధర్మాన్ని పాటించాలి, అదే దీంట్లో మనం పనిచేయాలనే దిశగానే వాళ్ళు ఉన్నారు. మాకు కూడా అదే నిర్దేశాన్ని కూడా మాకు రాష్ట్ర అధినాయకత్వం కూడా ఇచ్చింది. అదే బాటలో మేము వెళ్తున్నాం. అంతే తప్ప ఆయన ఎక్కడ కూడా చిన్న రాంగ్గా మాట్లాడడం కానీ ఏం జరగడం కానీ ఏమి కూడా లేదు.